హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తానంటే కోడిగుడ్డు ఫ్రై కర్రీ అండి. కోడిగుడ్డుని పొరుటు అనొచ్చు, ఫ్రై అనొచ్చు. అయితే పొరుటు కర్రీ, కోడిగుడ్డు పొరుటు కర్రీ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ముందుగా నేను ఏం చేశానంటే చిన్న చిన్న ముక్కలకు కోసుకున్న ఉల్లిపాయలని పక్కన పెట్టేసుకున్నా. స్టవ్ మీద దాక పెట్టుకున్నాను. ఇప్పుడు దాక వెలిగించాలి కదా, మరి స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించాను, దాకా పొయ్యి మీద పెట్టుకున్నాను. అది వేడైన తర్వాత ఆయిల్ వేస్తాను. అందులో వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుతాను. ఒక చిటికెడు పసుపు కూడా వేస్తానులేండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుతాను. అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర నేను చేస్తున్నాను అంటే కోడిగుడ్డు పొరుటు కర్రీ అండి. మా ఆంధ్ర స్టైల్ అనమాట. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి చేసి మీ అందరికీ నేను చూపిస్తాను. మీరు కూడా చూసేస్తారా? మరి ఇప్పుడు ముందుగా నేను ఇందులో దాకా వేడైనాక ఆయిల్ వేస్తానండి. పొరుటు కర్రీకి అండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందనమాట. ఉల్లిపాయ ముక్కలు నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇందులో వేసేస్తాను. వేసి వీటిని బాగా వేయిస్తాను. దోరగా వేగేంత వరకు వేయిస్తాను అనమాట. వేయించి కొద్దిగా ఉప్పు కూడా జల్లుతానులేండి. సాల్ట్ జల్లుతాను, గల్లుప్పు కాదు, సాల్ట్ జల్లుకుందామా? మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా మీరంతా? మరి నేను ఉండే కూడా మీకు నచ్చుతున్నాయా? మరి మీకు నచ్చితే నేను అసలు మీరు నా ఛానల్ చూస్తున్నారు అని నాకు తెలియాలంటే నేను మా ఛానల్లో ఏమేమి కూరలు వండి పెడుతున్నాను మరి నా కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి నా ఛానల్ మీరు చూస్తున్నాను అంటున్నారు కదా, నా ఛానల్ మీరు చూసే లెక్క అయితే నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏమేమి వంటకాలు చేసి పెడుతున్నాను మరి మీరు కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే చక్కగా తిప్పేసుకుని మూత పెడతాను. పొరుటు కర్రీలోకండి ఉల్లిపాయ ముక్కలు మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గాలి మనకి అనుకుంటే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మనం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు మగ్గేసినాయండి. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే కారం వేద్దాం. కారం వేసి ఒక చిటికెడు నీళ్ళు పోద్దాం. నీళ్ళు పోసి అప్పుడు మళ్ళీ గుడ్లు, ఈ నీళ్ళు ఉడికిన తర్వాత అప్పుడు గుడ్లు కొట్టుకుని వేసుకుందాం. మాకు ఎన్ని గుడ్లు కావాలో అన్నీ ఇన్నీ లెక్క ఏమీ లేదు. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్నీ. ఇదిగో ఇందులో నేను వచ్చేసి కారం వేస్తానండి. ఇప్పుడు కారం వేసాను కదా, ఇప్పుడు బాగా వచ్చేసి తిప్పేసుకుంటాను నేను. చూస్తున్నారు కదా, ఇది బాగా తిప్పుకుని ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకుని అప్పుడు ఒక చుక్క నీళ్ళు పోతా. నీళ్ళు పోసే రీజన్ ఏంటంటే మనకి నీళ్ళు పోయకుండా కూడా కోడిగుడ్డు పొరుటు చేసుకోవచ్చు, కానీ కొంతమంది అలాగూ చేసుకుంటారు. ఈ నీళ్ళు పోతే మనకి కూర గుజ్జుగా రెడీ అవుతుందన్నమాట. చక్కగా అన్నంలో కలుపుకుని తినడానికి బాగా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అందుకే నీళ్ళు పోస్తా. ఉల్లిపాయలు మగ్గేసినాయండి. నేను కొద్దిగా నీళ్ళు వాటర్ పోస్తున్నా. ఈ మాత్రం సరిపోతుందిలేండి, ఇంక ఎక్కువ పోయకూడదు. ఎక్కువ పోతే ఇంకా మనకి బాగోదన్నమాట. ఈ నీరంతా ఎగిరిపోయింది కదా, ఇప్పుడు కోడిగుడ్లు కొట్టేసి అందులో వేసేస్తాను. గుడ్లు కొట్టి ఇందులో వేసాను కదా, ఇలా తిప్పేసుకుందాం. ఇదంతా తిప్పేసుకుంటే కలుస్తుందన్నమాట. ఇదంతా తిప్పేసుకుంటే చక్కగా కలుస్తుందన్నమాట. చూసారా? మరి నేను చక్కగా గేటుతో అంతా తిప్పేసుకున్నాను. ఇప్పుడేమో దాకా తిప్పుతాను. ఇలా తిప్పితే అంతా కూడా కలుస్తుందన్నమాట. చక్కగా రెడీ అవుతుంది. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు కోడిగుడ్డు పొరుటు కర్రీ చేస్తున్నానండి, మీ అందరికీ చూపించడం కోసం. మరి మీకు ఈ పొరుటు కర్రీ మీలో ఎంతమందికి అండి ఇష్టం? కామెంట్ పెట్టండి. ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే లైక్ చేయటం, షేర్ చేయటం చాలామందికి రాదంట. మరి మీకు వస్తే మీరు చేయండి. రాని వాళ్ళకి కూడా చెప్పండి, ఇలా చేసుకోండి అని. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు కోడిగుడ్డు పొరుటు చేస్తున్నాను కదా, మరి మీ అందరికీ ఇష్టమే కదా. మీరు కూడా మీ ఇంట్లో నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకుని చక్కగా వండుకుని తినండి. కర్రీ మగ్గిపోయిందండి. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని చూసి నేర్చుకుని మీరు కూడా మీ ఇంట్లో చేసుకున్న తర్వాత తిన్న తర్వాత మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కట్టేస్తానండి కూర. ఈరోజు ఈ వీడియోతో ఇంతటితో ఆపేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇంకా రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి, బాయ్.